Then how is YSRCP connected? When the entirety of right from the time the tenders were finalized, supply of ghee took place, the testing which took place, tankers rejected, and the same very tankers coming back into TTD, once again TTD accepting. When did all these things take place? How is YSRCP connected? కుప్పగుత్త కింద గుత్త కింద గంపగుత్త కింద సారీ కొంచెం తెలుగులో కొంచెం వీక్లే గంపగుత్త కింద ఏ రకంగా దీనికి మా ప్రభుత్వానికి కనెక్షన్ ఇస్తారు? ఏ రకంగా కనెక్షన్ ఇస్తారు? అసలు అన్ని కనెక్షన్లు చంద్రబాబు నాయుడు హయాంకు కనిపిస్తూ ఉంటే ఇలా తీసుకొచ్చిన దగ్గర నుంచి వాళ్ళ హయాంలో సప్లై చేయడం దగ్గర నుంచి ఇప్పుడు టెస్ట్ శాంపుల్స్ ఫెయిల్ అయితే మళ్ళీ తిరిగి టీటీడీలోకి తీసుకురావడం దగ్గర వరకు అన్నీ ఆ పక్కే కనపడతా ఉంటే నువ్వు ఎందుకు 2019లో ఆపుతున్నావు? 2014 దాకా ఎందుకు చేయడం లేదు ఎంక్వైరీ? అసలు వైఎస్ఆర్సీపీ ప్రభుత్వానికి ఏ రకంగా సంబంధం ఇది? టీటీడీలో రోబస్ట్ ప్రొసీజర్ ఉంది. వచ్చే ప్రతి ట్యాంకర్ కూడా అక్రెడిటెడ్ ల్యాబ్ రిపోర్ట్ తీసుకొని రావాలి. ల్యాబ్ రిపోర్ట్ అక్రెడిటెడ్ ల్యాబ్ నుంచి రిపోర్ట్ తీసుకొని వస్తేనే ట్యాంకర్ రాణిస్తారు. ఆ తర్వాత టీటీడీ ఆ అక్రెడిటెడ్ ల్యాబ్ రిపోర్ట్తో సంతృప్తి చెందకుండా వాళ్ళు కూడా మళ్ళీ టెస్టులు చేస్తారు. ఆ టెస్టులో పాస్ అయితేనే పైకి పంపిస్తారు, ఫెయిల్ అయితే తిరిగి వెనక్కి పంపిస్తారు. ఇక్కడ కూడా వెనక్కి పంపించినారు, క్లియర్గా కనిపిస్తూ ఉంది. చంద్రబాబు నాయుడు గారి హయాంలో గతంలో 15 సార్లు అలా ట్యాంకర్లు వెనక్కి వెళ్ళాయి. వైఎస్ఆర్సీపీ హయాంలో గతంలో అలా 18 సార్లు వెనక్కి పంపించేసినారు టెస్ట్ ఫెయిల్ అయితే. అక్రెడిటెడ్ ల్యాబ్ రిపోర్ట్ అనుకూలంగా ఉన్న టీటీడీ చేసిన టెస్ట్ ఫెయిల్ అయితే వెనక్కి పంపించే సాంప్రదాయం. మరి అలాంటప్పుడు ఏ రకంగా గంపగుత్త కింద ఏ రకంగా నువ్వు వైసీపీకి అటాచ్ చేస్తున్నావు? వైఎస్ఆర్సీపీ హయాంకి అటాచ్ చేస్తూ ఉండవు. వైఎస్ఆర్సీపీకి ఏం సంబంధం? తప్పు జరిగింది ఇప్పుడు చంద్రబాబు నాయుడు హయాంలో.